సూపర్ 8లో భాగంగా జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా టీం విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో అందరి అంచనాలు టీమిండియా పైన ఉంటే సౌత్ ఆఫ్రికా టీం అండర్ డాగ్స్‌గా పెర్ఫార్మ్ చేసి చాలా పెద్ద విక్టరీని సంపాదించారు. ఈ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌లో సౌత్ ఆఫ్రికా టీంకి అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. పవర్ ప్లేలో జస్ట్ 20 రన్స్‌కే 3 వికెట్స్ కోల్పోయింది. ఈ సిట్యుయేషన్ చూసి అందరూ టీమిండియా ఈజీగా మ్యాచ్ గెలిచేస్తది అనుకున్నారు. కానీ ఆ టైంలో డేవిడ్ మిల్లర్ అండ్ డివాల్ బ్రేవిస్ ఇద్దరూ కలిసి మ్యాచ్ టర్నింగ్ పార్ట్నర్‌షిప్‌ని బిల్డ్ చేశారు. డివాల్ బ్రేవిస్ 29 బాల్స్‌లో 45 రన్స్ స్కోర్ చేస్తే డేవిడ్ మిల్లర్ 35 బాల్స్‌లో 63 రన్స్‌ని స్కోర్ చేశాడు. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ 24 బాల్స్‌లో 44 రన్స్‌ని స్కోర్ చేసి సౌత్ ఆఫ్రికా టీమ్ స్కోర్‌ని 175 దాటించాడు. హార్దిక్ పాండ్యా వేసిన లాస్ట్ 2 బాల్స్‌లో 2 సిక్సెస్‌ని స్కోర్ చేసి మొమెంటం మొత్తం సౌత్ ఆఫ్రికా టీం వైపుకి షిఫ్ట్ చేశాడు. మన వాళ్ళ బౌలింగ్‌లో హర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా వీళ్ళిద్దరికీ మాత్రమే మంచి బౌలింగ్ పడింది. బుమ్రా అయితే జస్ట్ 4 ఓవర్స్‌లో 15 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్‌ని తీశాడు. హార్దిక్ పాండ్యా అయితే 11 ఎకానమీతో 4 ఓవర్స్‌లో 45 రన్స్‌ని సమర్పించుకున్నాడు. ఇంకా మన వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్‌లో ఒకరైన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో డక్అవుట్ అయిపోయాడు. అభిషేక్ శర్మ పూర్ ఫామ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది. కేవలం 12 బాల్స్‌లో 15 రన్స్‌ని మాత్రమే స్కోర్ చేశాడు. తిలక్ వర్మ కూడా ఎక్కువసేపు గ్రీజ్‌లో నిలబడలేకపోయాడు. కేవలం 2 బాల్స్‌లో 1 రన్ మాత్రమే స్కోర్ చేసి అవుట్ అయిపోయాడు. మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొంచెం సేపు నిలబడిన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. కేవలం 22 బాల్స్‌లో 18 రన్స్‌ని మాత్రమే స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్‌కి ప్రమోషన్ వచ్చింది. కానీ తను కూడా త్వరగానే అవుట్ అయిపోయాడు. కేవలం 11 బాల్స్‌లో 11 రన్స్‌ని మాత్రమే స్కోర్ చేశాడు. హార్దిక్ పాండ్యాకి అయితే ఇది ఫర్గెటబుల్ మ్యాచ్ అనే చెప్పుకోవాలి. బ్యాటింగ్‌లో 7 బాల్స్‌కి 18 రన్స్‌ని స్కోర్ చేస్తే బౌలింగ్‌లో 45 రన్స్‌ని సమర్పించుకున్నాడు. అది కూడా ఏం వికెట్ తీయకుండానే. శివన్ దుబే ఒక్కడే అందరూ తడబడిన చోట 37 బాల్స్‌లో 42 రన్స్‌ని స్కోర్ చేశాడు. ఇంకా మిగతా ఏ బ్యాట్స్‌మన్ కూడా 20 రన్స్‌ని కూడా స్కోర్ చేయలేకపోయారు. శివన్ దుబే మెల్లగా టీమిండియాకి ఇంపార్టెంట్ ప్లేయర్‌గా మారుతున్నాడు. ఇంకా రింకు సింగ్ విషయానికి వస్తే తన పూర్ ఫామ్ కంటిన్యూ అవుతూనే ఉన్నది. జస్ట్ 2 బాల్స్ మాత్రమే ఫేస్ చేసి సెకండ్ బాల్‌కి పెద్ద షాట్ ఆడి ఏం రన్స్ స్కోర్ చేయకుండా డక్అవుట్ అయిపోయాడు. హర్షదీప్ సింగ్ 1 రన్ చేసి అవుట్ అవ్వగా వరుణ్ చక్రవర్తి అండ్ బుమ్రా ఇద్దరు కూడా డక్అవుట్స్ అయిపోయారు. మన టీమిండియా బ్యాటింగ్‌లో ఏకంగా 4 ప్లేయర్స్ డక్అవుట్ అయ్యారు. మన టీమిండియా బ్యాటింగ్ ఈ రోజు మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ముందు తేలిపోయిందనే చెప్పాలి. సౌత్ ఆఫ్రికా బౌలింగ్‌లో మార్కో జాన్సన్ 4 ఓవర్స్‌లో 22 రన్స్‌ని ఇచ్చి 4 వికెట్స్ తీస్తే కేశవ్ మహారాజ్ 3 ఓవర్స్‌లో 24 రన్స్ ఇచ్చి 3 వికెట్స్‌ని తీశాడు. కార్బిన్ బాష్ కూడా 3 ఓవర్స్‌లో 12 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మన టీమిండియా నెక్స్ట్ 2 మ్యాచెస్‌లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క దాంట్లో ఓడిపోయినా సెమీస్‌కి క్వాలిఫై అవ్వడం కష్టమే.